గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13, 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మీరు దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు, వాక్యం ద్వారా ఆదరించారు ప్రభు, ఆత్మీయ మేలులతో నింపారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో ఉండమని, ఆత్మీయంగా ఎదగడానికి, మేలులు పొందుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభు. సాయంత్ర సమయంలో మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభు నాయన మహాపరిశుద్ధతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఈ సమయంలో ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభు నాయన వాక్యం విని గ్రహించి లోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక తాతగారు అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారట. అన్నయ్య, చెల్లి ఇద్దరు కూడా చిన్నపిల్లలే ఇద్దరు. అయితే వాళ్ళు ఆడుకుంటా ఉన్నప్పుడు పొరపాటున ఆ అబ్బాయి రాయి విసిరినప్పుడు అక్కడ ఒక చిన్న వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న బాతుల్ని పెంచుకుంటున్నారు. దానికి తగిలి పాపం ఆ బాతు చనిపోయింది. అది అటు ఇటు చూశాడు, ఎవరు చూడలేదు. సరేలే అని చెప్పి ఊరుకున్నాడు, చెప్పలేదు ఎవరికి, తిడతారని చెప్పి. ఆ తర్వాత రెండో రోజు వాళ్ళ చెల్లికి పనులు చెప్పేవాళ్ళు అనమాట. ఏమన్నా క్లీన్ చేయమని, అవి అలాంటి పనులు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అబ్బాయిని పిలిచి, నా బదులు నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు బాతుని చంపేసిన విషయం నేను అమ్మమ్మకి చెప్పేస్తాను అని అంటే, చూసావా అని చెప్పి సరే అని చెప్పి రోజు పనులు చేయడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయికి చెప్పిన పనులన్నీ అన్న చేత చేపిచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఇంకా లాభం లేదు, ఎన్ని రోజులు పని చేస్తాం ఇలాగా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి చెప్పేశాడంట. వెళ్ళి ఇలాగా పొరపాటున ఇలాగ రాయి తగిలి చనిపోయిందంటే, నేను చూశానురా, పర్వాలేదు, అది చూడకో తెలియకుండా వేసావు కదా, నాకు తెలుసు అని చెప్పింది. అయ్యో అనవసరంగా ఇన్ని రోజులు ఈ పనులన్నీ చేశానని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ అంటే ఈ ఉదాహరణ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం అంటే, అపరాధ భావన, ఇంగ్లీష్లో గిల్ట్ అంటారు, గిల్ట్ ఫీలింగ్ కదా, అపరాధ భావన తెలుగులో అంటారు. మనకి ఇంగ్లీష్లోనే కొంచెం తెలుస్తుంది, గిల్ట్ అనే అంటారు నార్మల్గా. సో అంటే తప్పు చేసినప్పుడు మనలో మనస్సాక్షి గద్దించి అపరాధ భావన మన లోపల ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దాన్ని కప్పిపుచ్చడానికి అంటే దాచేయడానికి ట్రై చేస్తాం. అది కుదరదని చాలా సార్లు మనకు అర్థం కాదు. అలాగ దాచలేమన్న సంగతి మనకి తెలియదు, దాచేయగలం అనిపిస్తుంది మనకి. చూడండి, ఆది కాండంలో ఒక మాట చదువుతాను, 3వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదువుతారా? ఆది కాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే
ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. చూడండి, ఇక్కడ ఆదాంని దేవుడు అడిగాడు, ఎందుకు పండు తిన్నావు అని చెప్పి. అడిగితే తను ఏం చెప్తున్నాడంటే, తప్పు చేశానని ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడు, దేవుడిని బ్లేమ్ చేస్తున్నాడు, అలాగే అవ్వని బ్లేమ్ చేస్తున్నాడు, భార్యని బ్లేమ్ చేస్తున్నాడు, ఇద్దరిని కూడా తప్పు పడుతున్నాడు. కానీ తను తప్పు చేశాను అన్నది ఒప్పుకోవట్లేదు. ఇదే స్వభావం మన అందరిలో ఉంటది. మనం చాలా సార్లు తప్పు చేసి మనకు అలవాటు అయిపోయి ఉంటది లైఫ్ లో. తప్పు చేసినప్పుడల్లా కవర్ చేసి వాళ్ళని చేశాను, వాళ్ళని చేశాను, లేకపోతే దీని వలన ఈ పరిస్థితి వల్ల ఇలాగైంది, ఆ పరిస్థితి వల్ల ఇలాగైందని చెప్తాం, గాని ఎంతకి తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడం. నా తప్పు వల్లనే నేను చేసిన ఇదే అని చెప్పి ఒప్పుకోం. ఇటువంటిది మనం, అంటే ఆదాము ఎప్పుడైతే ఆ యొక్క పాపంలో పడిపోయాడో ఆ స్వభావం మనందరిలో మనకు కనిపిస్తుంది. సో ఆదాము స్వభావం మనందరిలో ఉంటది. మనం ఇంకా ఏం చేశాడు, వాళ్ళ దేవుడి దగ్గర దాచిపెట్టడానికి ఆకులతో కప్పుకొని కనబడకుండా చాట్ నుంచి మాట్లాడేయచ్చులే అనుకుంటున్నారు. అలా చూడండి, అంటే ఇటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తాయి. మనం ఆలోచించుకుంటే కరెక్ట్ గా ఆకులతో కప్పుకుంటే మనకేం చూడ్డు, పట్టించుకో పర్వాలేదు, మాటలు స్వరం మాట్లాడి పంపించేయచ్చు దేవుడిని అనుకుంటున్నారు. సో ఇది ఒక భక్తుడు ఏమన్నారంటే, ఇది ఎలాగంటే ఆ విందుకి అందరినీ టై కట్టుకొని రమ్మన్నాడు అనుకోండి, మనం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని పైన టై కట్టుకొని వెళ్ళినట్టు ఉంటది. అంటే ఆ మన లోపల పాప స్వభావం ఉంచుకొని, లేకపోతే తప్పు చేసి కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మనం చేస్తాం. వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం, వేరే వాళ్ళని తప్పు పడతాం. ఇక్కడ ఆదాం ఎలాగైతే దేవుడిని, వైఫ్ ని, ఇద్దరిని తప్పు పడుతున్నాడో, అలాగే పిల్లలు తప్పు చేశారనుకోండి, దీని వలన ఎలాగైంది, లేకపోతే తల్లి వలన, తండ్రి వలన ఎలాగైంది అని చెప్పేస్తా ఉంటారు. లేకపోతే ఇలాగని మనం చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏమన్నా అడిగితే అబద్ధాలు ఆడేస్తాం. సో ఇలాగా ఈ యొక్క అపరాధ భావన అన్నది మనం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలా సార్లు. ఆ పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం, లేకపోతే లేకపోతే ఇంకేం చేస్తామంటే అసలు తప్పే జరగనట్టు ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరగనట్లు, అదొక చిన్న మిస్టేక్ అన్నట్లు, చిన్నది. ఎంతమంది చేస్తారు, ఎంతో మంది. ఇంకా లేకపోతే కంపేర్ చేస్తాం వేరే వాళ్ళతో, సమాజంలో ఉన్న వాళ్ళతో. ఎంతో మంది పెద్ద పెద్ద పాపాలు చేశారు, నేనేదో చిన్న తప్పు చేశాను అని చెప్పి మనం ఒక కంపేర్ చేసుకొని అది అసలు అసలు పాపం కింద లెక్క, అది చిన్న మిస్టేక్ అంతే అనుకుంటాం. ఈ స్వభావం అంతా మనకు కనిపిస్తుంది రోజు జీవితంలో. మనం ఆలోచించుకుంటే మన అందరిలో ఇటువంటి స్వభావం ఉంటది, కానీ చాలా సార్లు పట్టించుకోం. ఈ స్వభావాన్ని మనం డీల్ చేయాలన్నదే మనకి తెలియదు. ఈ స్వభావం దేవునికి ఇష్టం లేదన్న సంగతి మనం పట్టించుకోం. ఇది చాలా భయంకరమైనది మనకి తెలియదు, చాలా చిన్నది అనిపిస్తుంది. సైతాన్ కూడా చాలా చిన్నదా అన్నదానికి సపోర్ట్ చేస్తాడు, అలాగే లోకం సపోర్ట్ చేస్తుంది. మన శరీరం ఇంకా అనుకూలంగా, అంటే శరీర స్వభావం, మన ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా మన దీనికి ఉంటాయి, అంటే దీనికి అనుగుణంగానే ఉంటాయి. చూడండి, అంటే తప్పు కప్పిపుచ్చుకునే విధానానికి సహకరిస్తాయి అన్నమాట. 13వ వచనం చదువుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే ఇక్కడ మనం చూస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద మనం ఉన్నాం. ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోనప్పుడు, యేసు ప్రభు వారిని రక్షకుడని, లేకపోతే మన సొంత ప్రభు అని, మన జీవితానికి ఆయన ప్రభు అని అంగీకరించక ముందు మనందరం కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. చాలా మందికి తెలియదు.
మనం దేవుణ్ణి నమ్ముకొని ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళు చర్చిల్లో ఉండొచ్చు, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఉండుండొచ్చు, సంఘాల్లో ఉండుండొచ్చు, వాక్యాలు చెప్తూ ఉండుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ వాళ్ళు నిజంగా దేవుని అధికారం కింద లేకపోతే ఆటోమేటిక్గా అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటారు. అంటే డార్క్ వరల్డ్ లో, డార్క్నెస్ అనే అథారిటీలో, అంటే సైతాన్ అధికారం కింద ఉంటారు. చాలా మందికి తెలియదు. అంటే మనం ఏమనుకుంటామంటే మనం దేవుని అధికారం కింద లేము, సైతాన్ అధికారం కింద లేము అనుకుంటాం. కానీ అటువంటి మధ్యస్థంగా ఉన్న పరిస్థితులు ఉండవు. మధ్యస్థం లేదు, మిడిల్ గ్రౌండ్ లేదు. ఇది పక్కాగా మనం అర్థం చేసుకోవాలి. మిడిల్ గ్రౌండ్ అనేది లేదు, మధ్యస్థం అనేది లేదు. ఉంటే అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటాం, లేకపోతే దేవుని అధికారం కింద ఉంటాం. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో మన దేవుని అధికారం మన జీవితంలో ఏలుబడి లేకపోతే, దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉండుంటే, పరిశుద్ధాత్మ దేవుని మీద వాక్యానుసారంగా మన జీవితం నడిపించబడకపోతుంటే, ఆటోమేటిక్గా మనకి తెలిసినా తెలియకపోయినా మనం అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాం, సైతానికి అధికారం కింద ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట చదవండి, 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు 18 కూడా చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి, నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చూడండి, ఇక్కడ పౌలు భక్తుని యొక్క మినిస్ట్రీ, ఫ్యూచర్ లో ఇటువంటి పరిచర్య నువ్వు చేయబోతున్నావు అని పౌలు భక్తునికి యేసు ప్రభు వారు డైరెక్ట్ గా చెప్తున్న మాటలు ఇవి. 18వ వచనంలో, చీకట్లోని వారు అంటే ఎవరు? అన్యజనులు. ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించలేదో, ఎవరైతే నమ్ముకోలేదో, వాళ్ళు చీకట్లో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళని చీకట్లో నుండి వెలుగులోనికి, అంటే సాతాను అధికారం నుండి దేవుని వైపునకు, అంటే ఈ రెండు అధికారాలే ఉన్నాయి. సాతాను అధికారం ఉంది, దేవుని అధికారం ఉంది. మనం దేవుని అధికారం కింద లేము అంటే ఆటోమేటిక్గా సైతాను అధికారం కింద ఉన్నాము. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, కాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ తప్పు చేయరు, ఎవరికి హాని చేయరు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు, దేవుణ్ణి నమ్ముకోకపోయి ఉండొచ్చు, దేవుని అధికారం కింద ఉండకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మంచి వాళ్లే కదా, వాళ్ళు ఎందుకు సాతాను అధికారం కింద ఉన్నారని అనుకుంటున్నాం అని మనకు అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే అటువంటి పరిస్థితి లేదు. నిజం ఏంటంటే మనం మంచి వాళ్ళు అనుకున్నంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోయారు కదా. ఎందుకంటే స్వభావమే పాపపు స్వభావం, మనిషి స్వభావమే. మనం కొద్దిగా కంట్రోల్ చేసుకొని కొన్ని తప్పులు మానేసి కొన్ని తప్పులు చేయనంత మాత్రాన మనం పాపాత్ములం, చీకటి సంబంధం కాకపోం. ఎప్పుడైనా మనకు అవకాశం దొరికినప్పుడు ఆ చీకటి సంబంధమైనటువంటిది బయటపడిపోతుంది. మనం చాలాసార్లు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళే సడన్ గా ఈయన ఇట్లాంటి చేశాడా, లేకపోతే ఈమె ఇలాంటి తప్పు చేసిందా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే లోపల ఉన్న పాపపు స్వభావం. నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పుంటాను.
మనం పాపం చేయిస్తున్న దాన్ని బట్టి మనం పాపాత్మనం అవ్వలేదు. మనము పాపం చేస్తున్నాం కాబట్టి పాపాత్మనం అవ్వలేదు. మనలో ఉన్న స్వభావం పాపపు స్వభావం కాబట్టి మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. దానికి కారణం మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం. చూడండి, దొంగతనం చేస్తారు కొంతమంది. దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం చేసిన దాన్ని బట్టి మనం దొంగ అనుకుంటాం, కానీ లోపల స్వభావాన్ని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. అప్పుడుకి పట్టుబడినప్పుడు జైలుకి వెళ్ళేటప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఇక మీదట ఇలాంటి తప్పు చేయకూడదు, బయటకు వచ్చి మంచిగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఉంటారు కొంత. కానీ బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. దానికి కారణం లోపల ఉన్నటువంటి స్వభావం, పాపపు స్వభావం. ఇది ఇది ఈ ఈ ఈ పాపపు స్వభావం వలన మనం పాపాలు చేస్తున్నాం. దాని వలన అపరాధ భావన మన హృదయంలో ఉంటది. దేవుడు మనం పాపం చేశాము అని మనకి తెలియజేస్తాడు. ఒక మనస్సాక్షి ఒకటి ఉంటది, పనిచేస్తుంది. అది తప్పు చేశావు అని గద్దిస్తుంది. మనం చాలాసార్లు దాన్ని అణిచేస్తాం. దాన్ని అలాగ అణిచి 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 తొక్కిపట్టి దాది ఇక మీద ఎక్కువగా మన జీవితం మీద ప్రభావం చూపకుండా చేసేస్తాం. అందుకే మనస్సాక్షి లేదా అని అనే మాటలు మనం మాట్లాడుతుంటాం చాలాసార్లు. ఇంత తప్పు చేసావు, మనస్సాక్షి లేదా, గద్దించట్లేదా నిన్ను అని చెప్పి. అంటే దానికి కారణం ఏంటంటే, చాలా తప్పులు చేయడం వలన మనస్సాక్షి కూడా బండబారిపోయినట్లు అలా రాతి హృదయం లాగా మనం తయారు చేసేసి ఉంటాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని అధికారం కింద ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. దేవుని అధికారం, సంఘం మీద దేవునికి ఉన్న అధికారం, కుటుంబంలో వ్యక్తిగత జీవితాల్లో దేవుని అధికారం ఉండాలి. యేసు ప్రభువారే అధికారి. ఆయన యొక్క లార్డ్షిప్ ఉండాలి మన జీవితాల్లో. లేకపోతే దేవునితో మనకేం సంబంధం ఉండదు. మనం బయటికి క్రైస్తవుల్లాగా కనిపించవచ్చు. మన భాష, లేకపోతే మన వేషధారణ బట్టి, మనం బైబిల్ పట్టుకొని తిరుగుతున్న విధానాన్ని బట్టి అవన్నీ ఏం మ్యాటర్ కాదు. దేవుని అధికారం మన జీవితంలో ఉందా, మన సొంత అధికారం ఉందా? మనమే మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నామా? వాక్యం మీద ఆధారపడి మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు గౌరవం ఇచ్చి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటున్నావా అని ఆలోచించుకోవాలి. ఈ చివరి దినాల్లో చాలా మంది దేవుని చిత్తం చేయరు. చాలా మంది దేవుని అధికారానికి లోబడరు. ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవ్యం, బయట కనబడే క్రైస్తవ్యం, బయట క్రైస్తవులు అనబడే వాళ్ళు చూస్తే వాక్యానికి, క్రైస్తవ జీవితానికి, యేసు ప్రభు వారు చూపించిన జీవితానికి, శిష్యులు జీవించిన జీవితాలకి ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు జీవిస్తున్న జీవితానికి చాలా వ్యత్యాసం, చాలా తేడా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని అధికారం మన జీవితాల్లో లేదు. దేవుని అధికారమే లేదు. మన సొంత అధికారం, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తుంటాం. ఎలా ఈ ఆలోచన వస్తే అలాగా మన భావోద్రేకాలను బట్టి, మన భావాలను బట్టి మన జీవితం నడుస్తుంది. మన ఎమోషన్స్ని బట్టి మనకి చూడండి, మనకి ఏదన్నా మార్కెట్లో వెళ్తున్నాం, బిర్యానీ వాసన వచ్చింది అనుకోండి, వెళ్ళి తినేయాలనిపిస్తుంది, తినేస్తాం. అలాగా ఎటు కొట్టుకుపోతే అటు కొట్టుకుపోతా ఉంటది జీవితం. నేను ఉదాహరణకి చెప్తున్నా. అంటే మనకి ఏ ఆలోచన వస్తే అదే. అంటే మన భావోద్రేకాల మీద ఆధారపడి మన జీవితాలు నడుస్తుంటాయి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి నడవవు. అందుకే మనకు కోపం వస్తుంది, ఎక్కువగా వేరే ఏవేవో రకరకాలైనవి చూసి నవ్వుతా ఉంటాం. లేకపోతే అసలు అంటే ఎవరినైనా ఏడిపించినటువంటి
ఆ జోకులు, హాస్యం వస్తే ఆ విధంగా అంటే ఇమోషన్స్ బయటికి వ్యక్తం చేస్తా. అంటే చూడండి, చాలాసార్లు మనం అంటాం మూడ్ బాగలేదండి నాకు ఈరోజు అని చెప్పి. అంటే అర్థం ఏంటి తెలుసా? మనం అసలు మనకు ఆత్మీయమైన జీవితమే తెలీదని అర్థం. చూడండి, శిష్యులకి ఇటువంటి సమస్య లేదు. వాళ్ళని రేపొద్దున మేము కూరదీస్తాము, రేపొద్దున మీకు సలసల మాడే కాలే నూనెలో వేసేస్తాము అని వాళ్ళకి చెప్పినా సరే, వాళ్ళేమి అటు ఇటు తొణకలేదు. దేవుని మీద ఆధారపడి వాళ్ళ సంతోషం కోల్పోలేదు, వాళ్ళ ఆనందం కోల్పోలేదు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని చేత ఆత్మీయమైన జీవితం జీవించారు. అదే మనకి వాళ్ళకి తేడా. మనం ఈ లోకానుసారమైన శరీరానుసారమైన జీవితమే జీవిస్తా ఉన్నాం. అందుకే ఒకరోజు బాగుంటది, ఒకరోజు బాగోదు, ఒకరోజు తప్పు చేస్తాం, ఒకరోజు తప్పు చేయకుండా ఉంటాం. ఇలాగే నడుస్తూ ఉంటది జీవితం అంతా కూడా. అటు ఇటు అటు ఇటు సైకిల్ నడుస్తా సైకిల్ లాగా పాపం చేయడం ఒప్పుకోవడం, మళ్ళీ పాపం చేయడం ఒప్పుకోవడం, పాపం చేయడం ఒప్పుకోవడం, ఇలాగా నడుస్తూ ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటది. కానీ ఆత్మీయమైన జీవితం జీవించే విధానం కానీ, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా జీవించే జీవితం కానీ ఎంతో మందికి తెలియదు. ఎంతో మంది రుచి చూసి ఉండరు ఆ జీవితం యొక్క గొప్పతనం, ఆ జీవితంలో ఉన్న ఆనందం, సంతోషం చాలా మందికి తెలియదు. చాలా మందికి అనుభవం లేదు. అందుకనే ఈ భావోద్రేగాలకి, లేకపోతే మన మనోభావాలకి వీటి మీదే ఆధారపడి జీవితం నడిపిస్తా ఉంటారు. ఆత్మీయమైన జీవితం, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే జీవితమే చాలా మందికి తెలియదు. ఇది మనం సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనలో మనమన్నా తెలుసుకొని దేవుని మీద ఆధారపడే జీవితం ఏంటి, అసలు నిజంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అంటే ఎలా ఉంటది, దేవుని చిత్తం తెలుసుకుంటూ ఉంటే నిజంగా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలు వినగలిగే అవకాశం నాకు కావాలి. ఇవి ప్రార్థనలు, మనం చేయాల్సిన ప్రార్థనలు. కానీ మనం అటువంటి ప్రార్థనలు చేయం. అన్నీ లోకానుసారమైన ప్రేయర్ పాయింట్లే చేస్తుంటాం. ఇల్లు కడుతున్నాం, సగంలో ఉంది, మిగతా పూర్తి అవ్వడానికి ప్రార్థన చేయండి, లేకపోతే చర్చి కడుతున్నాం, పూర్తి అవ్వాలి, ప్రార్థన చేయండి, లేకపోతే ఇలాంటి ఆర్థిక అవసరతలు ఉన్నాయి, లేకపోతే ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఎగ్జామ్స్ రాశారు, లేకపోతే ఇలాంటివే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయమైన ప్రార్థన అవసరతలు మనం అసలు చేయం చాలాసార్లు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. మిగతావన్నీ ఇంపార్టెంట్. మిగతావన్నీ దేవుడు అం దేవుడు నడిపిస్తాడు మన జీవితాన్ని. ఈ లోకంలో జీవించే జీవితం చూడండి, శిష్యుల్ని చూసి, లేకపోతే దేవుని భక్తుల్ని చూసి, అనేక మంది దైవ భక్తుల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే. వాళ్ళు ఈ లోకానుసారమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మనం శరీరానుసారమైన జీవితానికి, లోకానుసారమైన జీవితానికే వాల్యూ ఇస్తున్నాం. ఇంకెట్లా మనకి నిజమైన క్రైస్తవ జీవితం అర్థం అవుతుంది? ఇంకెలాగ మనకి అపరాధ భావం నుంచి మనం తప్పించబడతాము? అందుకనే ఈ అపరాధ భావాన్ని తొక్కేయాలని ప్రయత్నిస్తాం. ఏం తప్పు చేయలేదని కప్పేసుకొని, ఒప్పుకోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. దాని వలన మనకి క్షమాపణ దొరకదు. దేవుని క్షమాపణ దొరక్క అనేక మంది దేవుని కృప అనుభవించలేక ఉంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం సాయంత్రకాల సమయంలో ఈ హెచ్చరికలను మనం తీసుకోవాలి. చూడండి, ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చూడండి, ఆ యొక్క శిష్యులతో యేసు ప్రభువారు యొక్క కొండ మీద ఉంటున్నప్పుడు రూపాంతరం అనుభవం వాళ్ళకి కలిగినప్పుడు
వాళ్ళ వాళ్ళ ఆలోచనలన్నీ లోకానుసారమైన ఆలోచనలతో నింపబడిపోయి ఉన్నాయి, శిష్యుల ఆలోచనలు. అందుకని పైనుంచి స్వరం వినబడింది, ఆయన చెప్పినట్లు చేయండి, మీ ఇష్టానుసారంగా కాదు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి. ఇంకా మార్కు సువార్తలో కూడా అదే మాట ఉంది చూడండి. మొదటి అధ్యాయం 11వ వచనంలో ఏమనుందంటే, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆయన యేసు ప్రభు వారు ఆ యొక్క బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు దేవునికి ఇష్టమైన జీవితం జీవించినటువంటి ప్రియ కుమారుడు. కాబట్టి మనం ఆయన మాట వినాలి. ఆయన చెప్పినట్లు జీవిస్తే యేసు ప్రభు వారి లాంటి జీవితమే మనల్ని జీవింపజేస్తాడు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాక్యం ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, సంఘం ద్వారా, వీళ్ళందరి ద్వారా మనకు ఆత్మీయ మేలులు దొరికి మనం ఇంక దేవునికి దగ్గరయ్యి యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవించే అవకాశం ఉంటుంది. శిష్యులు ఎలాగ జీవించారో, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎట్లా నింపబడ్డారో, అలాగా దేవుడే మనల్ని పరిశుద్ధాత్మ దేవుని చేత పరిశుద్ధాత్మతో నింపుకొని మనల్ని వాడుకుంటాడు. అంటే మనల్ని దేవుని ప్రయోజనానికి, దేవుని జీవితం జీవించేటట్లు చేసి అనేక మందికి దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదాలు దొరికేటట్లు మన జీవితం ద్వారా చేస్తాడు. అలాగే దేవుని ప్రేమ ప్రపంచంలో అందరికీ తెలిసేటట్లు దేవుడు చేస్తాడు. కానీ అటువంటి క్రైస్తవ జీవితం ఈ రోజుల్లో మనకి చాలా అసలు ఎక్కడ కనిపించదు. ఒకవేళ అటువంటి జీవితం జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నా సరే వాళ్ళు బయటికి కనిపించరు. సోషల్ మీడియాలో ఉండకపోవచ్చు, బయట కనిపించకపోవచ్చు, కానీ లోపల ఏ దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. అనేక మంది దేవుని రాకడ కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అనేక మందిని దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపుకొని ఆయన జీవితాన్ని జీవింపజేస్తూ నడిపిస్తున్నాడు. వాళ్ళని ఒకరోజు బయలుపరుస్తాడు. దేవుని రెండవ రాకడలో వాళ్ళని మన ముందు మన ప్రపంచానికి చూపిస్తాడు. అటువంటి గుంపులో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని కోరిక ఈ సాయంత్రకాల సమయంలో. సో ఈ అపరాధ భావన అన్నది, ఈ గిల్ట్ ఫీలింగ్ అన్నది ఎలా పోతుంది? ఈ ప్రశ్నకి ఎవరైనా చెప్తారా? ఆ గిల్ట్ ఫీలింగ్ పోవాలంటే ఎట్లా? అపరాధ భావన పోవాలంటే ఎలాగా? ఆదాం ఏం చేసి ఉండాల్సింది? అంతే. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని యథార్థంగా నేనే తప్పు చేశా, క్షమించమని అడగాలి. అటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆదాంకి మనకేమనిపిస్తుంది అంటే, నేనేం తప్పు చేయలేదండి, ఈమె వల్లనేనండి, లేకపోతే ఇతని వల్లనేనండి, లేకపోతే మా అబ్బాయి మా అమ్మాయి, లేకపోతే వాళ్ళు వీళ్ళు పరిస్థితులండి, లేకపోతే నేను చెయ్యనండి అని ఎలాగైనా కప్పిపుచ్చుకోవడానికి, అపరాధ భావం నుంచి తప్పించుకోవడానికి, కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఒప్పుకోం. యేసు ప్రభు వారి జీవితంలో మనం అది నేర్చుకోవాలి. ఎలాగంటే యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, కానీ మన పాపాన్ని అంతా ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఏంటంటే మనం ఆలోచించుకుంటే ఆయనే తప్పు చేసినట్లు మన పాపాన్ని భరించాడు. ఇది క్రైస్తవ జీవితం అంటే. వేరే వాళ్ళు తప్పు చేసినా మనం మాట్లాడకుండా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి, దేవునికి అప్పగించాలి. ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించాలి. ఆ పరిస్థితిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇది క్రైస్తవ జీవితం. ఇటువంటిది ఉంటే మనల్ని ఏ తప్పుడు బోధకులు, ఏ తప్పుడు బోధలు చేసే సంఘాలు కూడా మనల్ని ప్రలోభ పెట్టలేవు, మనల్ని మోసం చేయలేరు. ఈ చివరి దినాల్లో అనేక మంది మోసానికి గురైపోతారు.
అనేక మంది ఎందుకంటే శరీరాశల చేత, శరీరానుసారమైన జీవితం చేత నడిపించబడుతూ మోసపోతారు. మా సంఘానికి రండి, లేకపోతే అక్కడికి రండి, ఇక్కడికి రండి, మీకు ఇది చేస్తాం, అది జరుగుతుంది, మా సంఘంలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, మా సంఘంలో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టారు, లేకపోతే ఇవి అలాంటివన్నీ చెప్పి శరీరానుసారమైన కోరికల్ని మన శరీరాన్ని ప్రలోభ పెట్టి ఆత్మానుసారమైన జీవితానికి దూరం చేసేస్తారు. మనం గడిచిన వారం చదువుకున్నాం గలతీలకు రాసిన పత్రికలో. లేకపోతే ఎక్కడో ఒకసారి చదువుతారా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూడండి, రక్షణ దొరికింది, ఆత్మానుసారమైనటువంటి రక్షణ దొరికింది. మనం ఏదో చేసి రక్షణ సంపాదించుకోలేదు, కానీ దేవుడు తన కృప చొప్పున కేవలం మనం ఆయన్ని మీద ఉంచిన విశ్వాసం ద్వారా మనకి రక్షణ దొరికింది. అంతేగాని మనం ఏం చేయలేదు, మనం ఏదో సాధించింది కాదు. అలాగే రక్షణ ఆనందం, లేకపోతే రక్షణ కొనసాగింపు, లేకపోతే రక్షణలో ముందుకెళ్ళడం అన్నది కూడా ఆత్మానుసారమైందే. మన దైనందిన జీవితం నడిపించబడే విధానం, మన పరిచర్యలు, మన సంఘాలు నడిపించబడే విధానం, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు నడిపించబడే విధానం ఆత్మానుసారమైన జీవితం. ఆ విధంగా నడిపించబడాలి. అంతేగాని శరీరానుసారంగా ఇష్టం వచ్చినట్లు, మన ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేస్తాం, మన ఇష్టం వచ్చినట్లు టైం టేబుల్ వేసుకుంటాం, మన ఇష్టం వచ్చినట్లు నడిపించుకుంటాం కదా. చూడండి, ఎంత మనకు తెలియకుండానే మనం మోసపోతున్నాం. అర్థం చేసుకోవాలి. దేవుని చేత నడిపించబడే జీవితం ఒకటి ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఆ జీవితం మనకి ఇవ్వడానికి. పరిశుద్ధాత్మ దేవుని మన ఒక వరంగా యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలను బట్టి మనకు దొరికినటువంటి గొప్ప వరం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడం. పాత నిబంధన కాలంలో అటువంటి అవకాశం లేదు. అందుకే నూతన నిబంధనలో ఈ కాలంలో మనం పాత నిబంధనలో ఉన్న భక్తుల కన్నా గొప్ప జీవితం జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నిత్యం 24 గంటలు ఆయన మీద ఆధారపడే అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క రాత్రికాల సమయంలో. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతారా? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చూసారా, అలాగ అంధకారంలో ఉండడానికే ఇష్టపడతాం. డెలిబరేట్ గా దేవుని సన్నిధికి వచ్చి యథార్థంగా దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకొని ఇక మీదట యేసు ప్రభు వారి జీవితం జీవిస్తానని తీర్మానించుకొని జీవించాం. అటువంటి మోసపోయే ఒక లక్షణం మనలో ఉంది. అందుకనే చూడండి, ఈ రోజుల్లో ఎవరైతే తప్పుడు బోధలు చేస్తారో, ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో, ఎవరైతే శరీరేచ్ఛల్ని రేగ్గొడతారో అటువంటి వాళ్ళ సంఘాలు మీరు చూస్తే అనేక మంది కొల్లలు ఉంటారు అక్కడ. కానీ నిజంగా యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించమని చెప్పే దైవ సేవకులు ఉంటే అక్కడ ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు. ఈ రోజుల్లో అలా ఉంది. ఎక్కువ మంది వెళ్ళరు, ఎందుకంటే ఇష్టం ఉండదు. వాక్యం అదే చెప్తుంది, అంధకారంలో బ్రతకాలనే ఉంటది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తే ఎవరు పట్టించుకోలేదు. చాలా తక్కువ మంది యేసు ప్రభు వారి మెస్సియా అని నమ్మారు. కొంతమందికి మాత్రమే అవకాశం దొరికింది. భక్తులు అని చెప్తున్న వాళ్ళు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు, చర్చిల్లో
మన భాషలో చెప్పాలంటే చర్చిల్లో వాటిల్లో పెద్దలుగా ఉంటున్న వాళ్ళు, స్కాలర్స్ లాగా పిలువబడుతున్న వాళ్ళు, వేదాంత నిపుణులు, లేకపోతే వేదాంత విద్యలో ఆరితేరిపోయిన వాళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా యేసు ప్రభువాన్ని నమ్ముకోకపోగా యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించారు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. కానీ ఈ రాత్రికాల సమయంలో కొద్ది మందిమైనా మనం యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలని, అపరాధ భావనని దాచిపెట్టుకోకుండా డెలిబరేట్‌గా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందాలి. ఆదాము స్వభావం నుంచి విడుదల పొందాలి మనం. క్షమించమని అడగాలి దేవుణ్ణి. యథార్థమైనగా వెలుగులో జీవిస్తానని తీర్మానించుకోవాలి. ఆ జీవితం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. అది గొప్ప దేవుడు ఉచితంగా ఇచ్చే గొప్ప జీవితం అది. అది మనం ఎంతో డబ్బులు సంపాదించుకున్నా, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టించుకున్నా, లేకపోతే పెద్ద పెద్ద కార్‌లలో తిరిగినా ఆ జీవితం దొరికే అవకాశం లేదు. యేసు ప్రభువారి శిష్యులు అటువంటి గొప్ప జీవితాన్ని జీవించి చూపించారు. అనేక మంది భక్తులు రుచి చూసి, వాళ్ళు జీవించి, ఈ లోకాశలని త్యజించి, లోకాశలకు లోబడకుండా శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపు డంబాల్ని వదులుకొని, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ముందున్న జ్ఞానం అంతా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. కానీ మనం ఆ వాక్యమే మనకు అర్థం కావట్లేదు ఈ రోజుల్లో చూస్తే. నేను అది చదువుకున్నానండి, నేను ఇది చదువుకున్నానండి, నాకు అది తెలుసండి, నాకు ఇది తెలుసండి అని చెప్పుకునే వాళ్ళే ఈ లోకంలో గౌరవం పొందొచ్చు. కానీ దేవుని రాజ్యంలో అటువంటి వాళ్ళకి స్థానం లేదు. స్థానమే లేదు. కానీ ఆ హెచ్చరికలను మనం గైకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం అటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. చూడండి, ఆత్మీయమైన జీవితం జీవించాలని చెప్తున్నారు. అంధకార సంబంధమైన జీవితం కాకుండా దేవుని అధికారం కింద అటువంటి జీవితం జీవించాలి. అంటే ఇంకొక మాట ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడు, మనం పోరాడేది శరీర రక్త మాంసాలతో కాదు, ఫ్లెష్ అండ్ బ్లడ్ తో కాదు. మనం పోరాడేది స్పిరిట్స్ తో. అంటే మనకి ఎవరైనా అంటే దేవుని బట్టి మనకి ఎవరి ద్వారానైనా మనకి అపకారం జరిగినా, లేకపోతే ఏది జరిగినా, మనం పోరాడేది వాళ్ళతో కాదని అర్థం చేసుకోవాలి. మనం పోరాడేది వాళ్ళ వెనకున్న స్పిరిట్స్ తో. అందుకనే మనం ఎవరితో కూడా ఈ లోకంలో ఎవరితో గొడవ పెట్టుకోవడానికి, లేకపోతే ఈ వాళ్ళ మీద సొడుక్కోవడానికి, గొనుక్కోవడానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే మనం వాళ్ళని చూడట్లేదు. వాళ్ళ వెనకున్న వాళ్ళతో మన పోరాటం. ఎవరైతే యేసుప్రభు వారి అధికారం కింద ఉన్నారో వాళ్ళు పోరాడే పోరాటం ఈ లోకంతో కాదు, శరీరంతో కాదు. మనం పోరాడే పోరాటం అంధకార సంబంధమైన వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు సైతాన్ అధికారం కింద ఉన్నారు. మనం కూడా ఒకవేళ సైతాన్ అధికారం కింద ఉంటే మనం కూడా సంఘానికి, కుటుంబాలకి మన కుటుంబాలకి మనం వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఎంతైనా ఉంటది. కాబట్టి మనం ముందు వెలుగులో ఉండాలి.
అంధకార సంబంధమైన వాళ్ళు వాళ్ళతో మనం పోరాడాలంటే శరీరంతో కాదు, సైతాన్తో పోరాడాలి. సైతాన్తో పోరాడాలంటే మనం కాదు, దేవుడు ఆల్రెడీ పోరాడి గెలిచాడు. సిలువలో విజయం సాధించాడు యేసుప్రభు వారు. మనం పోరాడాల్సిన పనే లేదు. దేవునికి లోబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మనం నడిపించబడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి జయం ఆపాదించబడుతుంది. ఆల్రెడీ దేవుడు విజయం సాధించేశాడు. కాబట్టి దేవునితో ఆల్రెడీ ఒక మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక ఏదైనా గేమ్ జరుగుతుంది అనుకోండి, ఆట ఆల్రెడీ గెలుస్తారని ముందే తెలుసు అనుకోండి మనకి. అప్పుడు ఎట్లా ఆడతాం? ఎలాగైనా గెలుస్తాం. ఆ భావన ఉండాలి మనకి. మనం ఎలాగైనా గెలుస్తాం. ఎందుకంటే మనం మనం దేవునితో ఉంటున్నప్పుడు గెలుస్తాం. ఒకవేళ దేవుని అధికారం కింద లేకపోతే ఓడిపోతాం. ఎందుకంటే అప్పుడు శరీరం పనిచేస్తుంది, పాపపు స్వభావం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ ఓడిపోతాం. గెలవాలనుందా, దేవుని మీద ఆధారపడండి. శరీరాలతో పోరాడకండి. అంధకార సంబంధమైన శక్తులతో మన పోరాటం కాబట్టి దేవుడు పోరాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు పోరాడతాడు మన పక్షాన. మనం దేవునికి లోబడుతున్నప్పుడు, మనం ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు. చూడండి, క్రైస్తవ జీవితం ఒక అద్భుతమైన జీవితం. ఇది మనం రాత్రికాల సమయంలో అర్థం చేసుకోవాలి. మీకేమన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా, మీరేమన్నా చెప్పాలనుకున్నా, మీరేమన్నా పంచుకోవాలనుకున్నా పంచుకోవచ్చు. చెప్పండి బ్రదర్. అంటే మనం ఏదైనా పాపం చేసినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సరే అనేసి మళ్ళీ మనము దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా అదొక గిల్టీ ఫీలింగ్ అనేది అది ఉండిపోయి అదేదో జీవితం అనేది లైఫ్లెస్గా అయిపోయినట్టు అయిపోతుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు నాకు. అంటే ఒక్కొక్కసారి మనం క్షమాపణ కోరుకున్నప్పుడు ఆ దేవుని నుంచి వచ్చే ఆ సంతోషము నింపేస్తుంది మనని. ఇప్పుడు ఒక్కొక్కసారి అది ఎలా అయిపోతుంది అంటే, ఇప్పుడు నా ఉన్న సిచ్యువేషన్లో అది ఏదో ఇంకా ఇంకా నేను దూరం అయిపోతున్నట్టు ఉంది, కానీ ఒక అడుగు ముందుకేస్తున్నట్టుగా లేదు. ఆ లైఫ్ మొత్తం ఒక ఎంప్టీ ఫీలింగ్గా నిండిపోయింది. అంటే ఇది మళ్ళీ దీనిలో వచ్చి మళ్ళీ ఆలోచిస్తే, అంటే ఓకే, దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం అడిగినాము, మనం ప్రార్థన చేసినాము అని అనిపిస్తే అదేదో నా సొంత తలంపులాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇది నాది నేను క్రియేట్ చేసుకుంటున్నా దేవుని క్షమాపణను కూడా అని అనిపిస్తుంది. అవును. అయితే అంటే ఇక్కడ ఒకటి ఉంది. మన శరీరం గాని, సైతాన్ గాని, లేకపోతే ఏమవుతుందంటే, మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమిస్తాడు. దాన్ని డౌట్ చేయకూడదు. సైతాన్ ఏం చేస్తాడంటే, లేకపోతే మన శరీరం, మన ఆలోచనలు ఏం చేస్తాయంటే, నిజంగా క్షమించాడా లేదా అన్న డౌట్ వస్తుంది. ఆ డౌటే ఉండకూడదు. వాక్యంలో క్లియర్గా ఉంది, మనం యథార్థంగా మన అతిక్రమాలని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు అని. ఇంకా దాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏదో తేడా ఉంది. మన శరీరం వలన, లేకపోతే అపవాది వలన మనకు అటువంటి తలంపులు వస్తున్నాయి. కాబట్టి ఆ డౌటే లేదు, అటువంటి ఆలోచనే రానివ్వకూడదు అసలు. దేవుడు క్షమించేసాడు, అయిపోయింది అంతే. అంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి మనం. అంటే అటువంటి యాక్చువల్గా రిపెంటెన్స్ అంటే ఏంటంటే, నిజంగా తప్పు ఇంకా చెయ్యను అన్నటువంటి, అది అబౌట్ టర్న్ అవ్వాలి. పశ్చాత్తాపడడం, లేకపోతే మారు మనసు పొందడం. రిపెంటెన్స్ అంటే ఏంటంటే అబౌట్ టర్న్, కంప్లీట్ గా ఆ పాపం వైపు ఇంక చూసే అవకాశమే లేదు. అంటే ఇంకా అసహ్యించుకుంటున్నాం అన్నమాట. అటువంటి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తీసుకొస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించిన తర్వాత ఇంకా డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఆ డౌట్ వస్తుందంటే అది దేవుణ్ణి డౌట్ చేస్తున్నట్లు కదా. దేవుడే చెప్పాడు క్లియర్ గా, నేను క్షమించుతాను అని చెప్పి. ఇంకా మనం మళ్ళీ డౌట్ పడుతున్నాం అంటే అది దేవుణ్ణి అనుమానిస్తున్నట్లు. సో అటువంటి ఆలోచనే రానివ్వకూడదు. దేవుడు క్షమించేశాడు, అయిపోయింది. ఒకవేళ ఆలోచన వచ్చినా ఎంటర్టైన్ చేయకూడదు, తీసేయాలి. ఇది సైతాను ఆలోచన, దేవుడు క్షమించేశాడు అన్నది.
అంటే మామూలుగా ఇప్పుడు కొన్ని అనుకుంటాం కానీ కంటిన్యూగా అదే ఒక స్టేజ్లో కంటిన్యూ చేయలేం కదన్న. కొన్ని తప్పులు అనేవి మామూలుగా రిపీటెడ్ అవును చేస్తాము. సో ఆ అవును తప్పులు అనేవి మళ్ళీ 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 అంటే మనము గుర్తు తెచ్చుకోవద్దని అనుకున్నా సరే ఒక ప్రెషర్ లాగా ఫీల్ అయ్యి వస్తుంటది. మళ్ళీ మనం ప్రార్థన చేద్దామన్నా, ఆరాధిద్దామన్నా సరే అది దేవునితో ఇంకా దూరం అవుతున్నట్టే అనిపిస్తుంది కానీ దగ్గర అవుతున్నట్టు అనిపించకపోతే ఎలాంటి తలంపు వస్తుందంటే, అంటే నేను ఇంకా నా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరలేదా అని అనిపిస్తది. ఆ ఆ అలా అంటే ఒకవేళ మనం మనస్ఫూర్తిగా దేవుని క్షమాపణ అడిగిన తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుందంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ అంటే మరలా మరలా 10 సార్లు దేవుడి దగ్గర అదే పాపం చేయకుండా ఉండాలి. ఒకవేళ చేస్తా ఉంటే ప్రాబ్లం. చేయకుండా ఉండి మళ్ళీ పాతది జ్ఞాపకం చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ మరలా మరలా అదే పాపం చేస్తున్నాము అనంటే అది పెద్ద ప్రాబ్లం అది. అది దాని నుంచి విడిపించబడాలి. కానీ ఒకవేళ మనం ఎప్పుడో చేసిన పాపాన్ని గుర్తుకొచ్చి మళ్ళీ మనం ఫీల్ అవుతా ఉంటే అది తప్పు. దేవుడు క్షమించిన తర్వాత మనం బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా. ఒకసారి దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. 2 రకాలు. ఒకటేంటంటే మరలా మరలా అదే పాపం చేయకూడదు. చేస్తున్నామంటే అది డేంజరస్. అది చాలా డేంజరస్ అది. దేవుని కృపని మనం నిరర్ధకం చేస్తున్నట్లు. దేవుని కృపని చాలా చీప్‌గా ఎస్టిమేట్ అంటే యేసు ప్రభువారు సిలువలో చేసినటువంటి కార్యాన్ని మనం చాలా త త్రు తక్కువగా చూస్తున్నట్లు అర్థం. మరలా అదే పాపం చేస్తున్నామంటే. లేదు పాత రోజుల్లో చేసిన పాపాలని గుర్తు చేసుకొని ఇంకా క్షమించాడా లేదా అనుకుంటున్నామంటే అది కరెక్ట్ కాదు. ఆ ఆలోచనని తీసేయాలి. మళ్ళీ అంటే అది కంటిన్యూయస్ అంటే ఇప్పుడు పాతవి ఉంటే అవి మళ్ళీ మళ్ళీ అది ఆహ్, అంటే నేను ఒక డౌట్ అన్నా అంటే మామూలుగా సాతాను మనకి అటాక్ చేసే లిమిట్ ఏమన్నా ఉందా? లేకపోతే ఏమంటే మనం ప్రార్థనలో ఉన్న సమయంలో కూడా ఆరాధిస్తున్న సమయంలో కూడా అది మనకు కంటిన్యూయస్ ప్రెషర్ వేయగలదా? అసలు సాతానికి బలమే లేదు. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు సాతాన్ని సిలువలో జయించేశారు. సైతానికి బలమే లేదు. ఒకవేళ సైతానికి బలం వస్తే ఎలాగొస్తదంటే మనం ఇస్తే బలం అంటే మనం సైతాన్ క్రియలు చేస్తే అంటే సైతాన్ అధికారానికి లోబడిపోతే అప్పుడు సైతానికి అధికారం వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే దేవుని అధికారం కింద ఉన్నప్పుడు సైతాను మనల్ని ఏమీ చేయలేడు. మనల్ని ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా అవి మనకి విశ్వాసంలో పెరగడానికి ఉపయోగపడుతుంది. ఏ పరిస్థితి అయినా మనం దేవునిలో కొనసాగుతున్నప్పుడు అపవాది ద్వారా వచ్చినా వేరే ఎవరి ద్వారా వచ్చినా ఎలాగొచ్చినా సరే వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా సొంత కుటుంబంలో నుంచి వచ్చినా స్నేహితుల నుంచి వచ్చినా ఎటువంటివి దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఎటువంటి శోధనలు మనకు వచ్చినా సరే వాటి మీద వాటి వాటిని ఉపయోగించుకొని దేవుడు మనల్ని ఇంకా విశ్వాసంలో ఎదగడానికి వాడుకుంటాడు ఆ పరిస్థితుల్ని. సో ఆ పరిస్థితుల్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆ లెవెల్‌కి మనం వెళ్ళాలి. ఆ పరిస్థితుల్ని దేవుడికి అప్పజెప్పాలి. దేవుడు డీల్ చేస్తాడు. మనం డీల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడే ప్రెషర్ ఫీల్ అవుతాం. మనం ఏ పరిస్థితిని కూడా డీల్ చేయడానికి ట్రై చేయకూడదు. దేవునికి సమర్పించేసి మనం దేవుడు ఎట్లా చేస్తాడా అన్నది మనం వేచి చూస్తూ ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంతేగాని మనం సొంత నిర్ణయాలతో పరిస్థితిని డీల్ చేయకూడదు. డీల్ చేసామా సైతానికి అధికారం ఇచ్చినట్లే అయిపోతుంది. ఎందుకంటే మనం డీల్ చేయలేం. మన లోపల నుంచి పాపపు స్వభావం, పాపపు తలంపులే వస్తాయి. కుటుంబ వ్యవహారాలు కావచ్చు. ఏ వ్యవహారమైనా మనం సొంతగా డీల్ చేయడానికి ప్రయత్నించకూడదు. మన మైండ్‌లో వాటిని మెడిటేట్ చేయకూడదు. మనం ధ్యానం చేయాల్సింది దేవుని వాక్యాన్ని, పరిస్థితుల్ని కాదు. వాళ్ళన్న మాటల్ని కాదు. కాకపోతే ఇవన్నీ మనకు అంటే శరీరం ఇలాగ మనల్ని తిప్పేస్తది.
ఆత్మానుసారమైన జీవితం దొరకకుండా చేసేస్తుంది. శరీరం ఏం చేస్తుందంటే ఆ తలంపులు అవన్నీ ఆలోచించు, అవన్నీ ప్రెషర్ పెడుతుంది. దానివల్ల ఈ రోజుల్లో మీరు చూడండి చాలా రోగాలకు కారణం ఆ ప్రెషరే. ఆఫీసుల్లో ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో ప్రెషర్ అవ్వచ్చు, కుటుంబ వ్యవహారాల్లో ప్రెషర్ అవ్వచ్చు. ఏ ఒత్తిడైనా సరే, ప్రతి ఒత్తిడి కూడా మన ఆరోగ్యానికి మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి, లేకపోతే దేవుని మీద ఆధారపడకుండా చేయడానికి, అనారోగ్యం పాలు చేసేయడానికే అవుతది. అందుకని ఏ ఒత్తిడి కూడా మనం తీసుకోకూడదు. చూడండి మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. ఎన్నో వచ్చిన గుర్తులేదు, 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అని ఉంది కదా. ఒకసారి చదువుతారా ఎవరైనా? మత్తయి 11లో 11:28 ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. చూసారా, మనం ఏం చేస్తామంటే మొత్తం మూటంతా వేసుకొని రోజు తిరుగుతూ ఉంటాం. ఆ మూటం వదిలేయాలి. ఆ ప్రెషర్స్ అవన్నీ పాపపు ఆలోచనలు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. వాక్యం ధ్యానం చేయాలి. యేసు ప్రభు వారి జీవితం ధ్యానం చేయాలి. యేసు ప్రభు వారి శిష్యుల జీవితాలు ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా ఒకటొకటి పోతాయి. అఫ్ కోర్స్ మీరు చెప్తున్నది నాకు అర్థం అవుతుంది. అవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఆ ప్రెషర్ అంతా గుర్తుకొస్తుంటది. వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, లేకపోతే ఈ పరిస్థితి ఏంటి నాకు ఈ జీవితంలో, లేకపోతే ఏంటి ఫ్యూచర్ ఏంటి, లేకపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. కానీ వాటన్నిటిని మనం తీసుకోకూడదు. దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి విశ్రాంతి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. అంటే మనం దేవుని మీద ఎంత నమ్మకం ఉంచి ఆయన మీద ఎంత ఆధారపడితే మనకు అంత విశ్రాంతి దొరుకుతుంది. మనం రెస్ట్ తీసుకోవడం, క్రైస్తవ జీవితం అనేది హ్యాపీగా విశ్రాంతి తీసుకునే జీవితం. యేసు ప్రభు వారు ఏం చెప్తే చేయడం ఎంత అయిపోయింది క్రైస్తవ జీవితం. సింపుల్ గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని చిత్తం చేయడమే. యేసు ప్రభు వారు అదే చేశారు. సూచక్రియలు చేశారు, కానీ వీళ్ళొచ్చి అడిగి సూచక్రియ చేయమంటే చేయలేదు. దేవుడు ఎక్కడ చేయమంటే అక్కడ చేశారు. చూడండి, యేసు ప్రభు వారి జీవితం ధ్యానం చేయండి, మీకు ఇంకా ఇంకా విశ్రాంతి దొరుకుతుంది. ఇంకా ఇంకా మీ క్రైస్తవ జీవితం అర్థం అవుతుంది, విడుదల దొరుకుతుంది, సంతోషం, సమాధానం, ఇవన్నీ యేసు ప్రభు వారి రాజ్యంలో ఉన్న విలువ అవన్నీ మనకు దొరుకుతాయి. ఇంకా ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? అన్న నాదొక డౌట్ అన్న. అన్న అంటే మన ఫ్యామిలీలోనే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారన్న, కానీ వాళ్ళు ఏంటంటే ఆచార రీతిగా ఉంటారు. ఇప్పుడు లోకస్తులు ఎట్లా చేస్తారో అట్లనే వీళ్ళు కూడా చేస్తారన్న. అది మనల్ని కూడా చేయమని మన పైన కూడా రుద్దుతా ఉంటారన్న. అది అట్లాంటి టైంలో మనం ఏం చేయాలన్న? అంటే వాళ్ళతో వాదించినా వేస్ట్, వాక్యానుసారంగా చెప్పినా వాళ్ళు వినరు. మన ఇంట్లోనే ఉంటారు, వినరు వాళ్ళు. అట్లాంటప్పుడు ఏం చేయాలన్న? అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా? ఏం లేదు, చిన్న ప్రార్థన చేసుకోవాలి, దేవుడు తప్పించేస్తాడు. మనం చేయకూడదు అంతే, స్టాండ్ తీసుకోవాలి. సింపుల్. అంటే నేను సొల్యూషన్ చాలా సింపుల్ గా చెప్పుండొచ్చు, కానీ ఆ పరిస్థితులు చాలా దీనిగా ఉండుండొచ్చు. కానీ ఫైనల్ గా చేయాల్సింది అదే, ప్రార్థన చేసుకోవాలి, అప్పటికప్పుడే దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి. అంటే అన్న వాళ్ళు మళ్ళీ 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 వచ్చి ఫోర్స్ చేస్తుంటే అప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేయాలన్న? అంటే ఏ విధంగా డీల్ చేయకూడదు, చేయకూడదు, డీలే చేయకూడదు. డీల్ చేసామా అయిపోయామని లెక్క, డీల్ చేయకూడదు అదే అన్న. అస్సలు. మనం డీల్ చేయడానికే ప్రయత్నం చేయకూడదు. డీల్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే, చూడండి చాలా సార్లు డిబేట్లు జరుగుతాయి, క్రిస్టియన్ డిబేట్స్ అని అంటారు. నాస్తికులతో లేకపోతే వేరే వాళ్ళతో డిబేట్లు చేస్తాం. అసలు ఆ డిబేట్ గ్రౌండే సేటన్ గ్రౌండ్. సైతాన్ అధికారం కింద ఈ డిబేట్ అన్నదే లేదు అసలు.
మనం సువార్త చెప్పమంటే చెప్తాం, దేవుని గురించి చెప్పమంటే చెప్తాం, ఎంత వివరించైనా చెప్పొచ్చు, కానీ వాగ్వివాదంలోకి వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుందంటే సొంత ఆలోచనలు, సొంత తలంపులు డామినేట్ చేసి వచ్చేసి మన భాష మారిపోయి మన కోపం వచ్చేసి ఉద్రేకాలు వచ్చేస్తాయి, శరీరం డామినేట్ చేసేస్తుంది. ఏ పరిస్థితిని కూడా సొంతంగా డీల్ చేయకూడదు. మనకేమనిపిస్తుంది అంటే నేను వాదించి జయం సాధించగలను అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. వాదించినంత మాత్రాన వాళ్ళు ఎవరు మారిపోరు. మనం సత్యం మనకు అనిపిస్తుంది ఎంత సత్యం చెప్తున్నాను వీళ్ళు ఎందుకు నమ్ముకోవట్లేదని, అంతే. యేసు ప్రభు వారికి తప్ప, దేవునికి తప్ప ఎవరు మారతారు ఎవరు మారరు అన్నది ఎవరికీ తెలియదు. అంటే యవనస్తులుగా ఉంటున్నప్పుడు ఒకసారి ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టాలంటే మేమంతా పాంప్లెట్స్ అన్ని, ఆ రోజుల్లో పాంప్లెట్లు ఇచ్చేవాళ్ళు. సో ఆ పాంప్లెట్స్ అన్ని పట్టుకొని కాలేజీలన్నీ తిరిగి ఇస్తే చివరికి మేము ఒక కాలేజ్ తప్ప అన్ని కాలేజీలకి ఇచ్చాము. ఆ రోజు ఏ కాలేజీలో అయితే మేము పాంప్లెట్స్ ఇవ్వలేదో ఆ కాలేజీ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు వినడానికి, దేవుని వాక్యం వినడానికి. మిగతా మేము ఎక్కడైతే పాంప్లెట్స్ పంచామో అక్కడ నుంచి చాలా తక్కువ మంది వచ్చారు. అంటే అర్థం ఏంటి? మనం ఒకటి అనుకుంటాం కానీ అది కరెక్ట్ గా దేవుని మీద ఆధారపడాలి. అందుకే ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్వరం వినగలగాలి. వాదించకూడదు, డీల్ చేయకూడదు, సొంతంగా డీల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడే డీల్ చేస్తాడు. అవకాశం వస్తే వాక్యం చెప్పడానికి చెప్పాలి. వాళ్ళే వచ్చి అడిగేది ఏంటి అని అడిగితే చెప్పొచ్చు. మళ్ళీ మనం టెంపర్ లూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చెప్పాలి. దేవుని ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వాక్యం చెప్పాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకసారి నీ జీవం గల మాటల చేత మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మేమెంత తండ్రి తప్పిపోయినప్పటికీ తండ్రి నీ మాటల ద్వారా మమ్మల్ని సరి చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి తండ్రి నీ వాక్యాన్ని విన్నప్పుడు తండ్రి నీ మీద ఆధారపడినప్పుడు మా జీవితాలు ఎలా ఉంటాయో నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి దేవా, ప్రతి ఒక్క బిడ్డని మీరు తండ్రి ఇక్కడ జాయిన్ అయ్యేటట్టు సహాయం చేసినందుకు నీకు వందనాలు. జాయిన్ అవ్వని బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు జాయిన్ అవుటకు సహాయం చేయండి తండ్రి. ఇంకా అందరినీ నీ మాటలు వింటకు సహాయం చేయండి. అదేవిధంగా అన్న ద్వారా మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. అన్నని ఇంకా బలపరచుకోమని కోరుతూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.